ప్రార్థన చేసుకోవాలి. భర్త పనికి వెళ్ళిపోయి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి, నేను ఖాళీ, కనీసం ఒక పావు గంట నేను ప్రార్థన దేవునితో గడపాలి. ఇదే అభిలాష. ఆ రక్త సంఘ స్త్రీ అభిలాష ఏంటండి? నేను ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వస్త్రాన్ని ముట్టుకుంది, ఏమైంది? రక్తధార ఆగిపోయింది. యేసయ్యలో ఒక గొప్ప శక్తి ప్రభావం బయలు వెళ్ళి ఆమెలోకి చేరింది. దేవునికి స్తోత్రం. మనము కూడా అభిలాష కలిగి ప్రార్థన చేస్తే దేవుని ప్రభావం ఎవరిలోకి వస్తుంది? మనలోకి వస్తుంది, మన కుటుంబంలోకి వస్తుంది, మన గృహంలోకి వస్తుంది. దేవుని ప్రభావము, ఆ ప్రభావం మన దగ్గరికి వస్తాయి. ఎవరు మనల్ని ఆపలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏది మనకి కోరిక ఉందా? ప్రార్థించాలని కోరిక కలుగుతుందా? మధ్యాహ్నం కలుగుతుందా? ఉదయం కలుగుతుందా? రాత్రి పడుకుని ముందేనా కలుగుతుందని ప్రార్థన చేసి నిద్రపోవాలి. ప్రార్థన చేసి